మామిడికాయలకు కవర్లు కట్టే విధానం అందుబాటులోకొచ్చాక అధిక శాతం రైతులు ఈ విధానానికి ఆసక్తి చూపుతున్నారు. కవర్లు కట్టడంతో కాయల నాణ్యత పెరిగి మంచి ధర లభిస్తోందని రైతులు చెబుతున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ, నాగాయలంక, మోపిదేవి, కోడూరు మండలాల్లో రైతులు 1200 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. గతంలో పండుఈగ వలన ఇక్కడి రైతులకు నష్టాలు తప్పేవి కావు. చీడపీడల ఉధృతితో పెట్టిన పెట్టుబడులు సైతం వెనక్కు రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యానశాఖ అధికారులు మామిడి తోటల్లో కవర్లు కట్టే విధానాన్ని పరిచయం చేశారు. రైతులకు రాయితీపై కవర్లను అందించడంతో అవకాశం ఉన్న రైతులంతా మామిడి తోటలకు కవర్లను కడుతూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారంటూ అధికారులు చెబుతున్నారు. మామిడి మన అవనిగడ్డ మోపిదేవి మండలంలో 1200 ఎకరాలు మనకి మామిడి సాగు చేయటం రైతులు జరుగుతుంది. ఈ మామిడిలో ముఖ్యంగా గతంలో రైతులు పండు ఈగతో ఎంతో ఇబ్బంది పడ్డారు. ఆ పండు ఈగ వచ్చిన కాయలు వాళ్ళు మార్కెట్ చేసుకోలేక చాలా ధర కోల్పోవటం వల్ల మామిడి యొక్క విస్తీర్ణం పెంచడం కానీ మామిడి తోటల మీద కానీ రైతులు ఎక్కువగా శ్రద్ధ చూపించలేకపోయారు గతంలో. ఉద్యాన శాఖ ద్వారా మామిడి రైతులకు ఈ సంవత్సరం మామిడి కవర్లు అందజేయటం జరిగింది. 3 లక్షల కవర్లు అవనిగడ్డ మోపిదేవి మండలాల్లో ఉద్యాన శాఖ సబ్సిడీ ద్వారా అందించడం జరిగింది. ఈ సబ్సిడీలో ఒక రైతుకి 1 హెక్టారు దాదాపుగా 10,000 కవర్లు అందించడం జరిగింది. ఈ 10,000 కవర్లకు గాను రైతు 20,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. అనగా కవర్ మనకి ఒక కవరు 2 రూపాయల చొప్పున రైతుకి అందించడం జరిగింది. దీనికి ఉద్యాన శాఖ ద్వారా 10,000 రూపాయల సబ్సిడీ, అనగా ఒక రైతుకి 1 హెక్టార్కి 10,000 రూపాయల సబ్సిడీ మనం అందించడం జరుగుతుంది. ఈ సబ్సిడీతో పాటు రైతులకి మరొక ప్రోత్సాహంగా వీటిని అమ్మటానికి కూడా ఆ రైతులని ఎపెడా రిజిస్ట్రేషన్ అనేది చేయటం జరుగుతుంది. ఈ ఎపెడా రిజిస్ట్రేషన్లో బయ్యర్స్, సెల్లర్స్ వాళ్ళ ద్వారా వీళ్ళ యొక్క మామిడి కవర్లు కట్టిన కాయలు, నాణ్యతగా ఉన్న కాయలు వాళ్లే వచ్చి రైతుల దగ్గర అధిక ధర పెట్టుకొని కొనుక్కోవడానికి ఎంతో అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేయటం అనేది జరిగింది. మామిడి కవర్లు కట్టినవి 1 టన్ను దాదాపు 70,000 నుంచి 80,000 రూపాయలు అమ్ముకోవడం జరిగింది. అదేవిధంగా కవర్లు కట్టినవి 40,000 నుంచి 30,000 రూపాయల వరకు రైతులు అమ్ముకోవడం జరిగింది. అంటే 1 టన్నుకి దాదాపు 40,000 రూపాయలు మన ఈ కవర్లు కట్టడం వల్ల లాభం అనేది రైతులు చూడటం జరిగింది. 1 ఎకరానికి దాదాపు రైతులకు 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కవర్లు కట్టడం వల్ల ఆదాయం వచ్చిందని చెప్పేసి రైతులు మాకు తెలియపరచడం జరిగింది. మామిడి కవరు ఇది కట్టవలసిన సైజు ఏంటంటే కనీసం నిమ్మకాయ సైజు కాయ దాటిన తర్వాత ఈ యొక్క కవర్లు అనేవి కట్టుకోవాలి. ఈ కవర్ కట్టడం వల్ల పండు ఈగతో పాటు బూజు తెగులు కానీ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా. తర్వాత వర్షాలకి, గాలులకి ఏదైనా కాయలు కూడా ఎక్కువగా రాలకుండా ఈ కవర్ అనేది చెట్టుకి అలాగే కొమ్మకి పట్టుకోవటం వల్ల కాయలు రాలటం అనేది కూడా, ఉధృతి అనేది కూడా మనకి తగ్గడం అనేది జరుగుతుంది. కాయలు కోసేటప్పుడు కూడా 1-2 సార్లు రైతు సోదరులు ఈ కవర్ ఇప్పి ఏ సైజులో ఉందనేది కూడా చూసుకోవాలి. అధిక బరువు ఉన్నట్లయితే అవి మళ్ళీ వంగిపోయి అవి రాలిపోయి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చిన్న చిన్న మచ్చలు ఏవైతే ఉన్నాయో ఆ మచ్చలు వచ్చి ఈ యొక్క త్రిభుజాకారంలో ఈ యొక్క భుజాలు అనేవి వంపు తిరిగి బలంగా తయారవుతుంది. అప్పుడు మనము కాయ కొంత ఆకుపచ్చ పసుపు కలర్లో ఉన్నప్పుడు మాత్రం ఈ కవర్స్ తీసేసి సరైన టైంలో మార్కెట్కి ఎక్స్పోర్టర్స్ కానీ ఆ మార్కెట్ కానీ అందించినట్టయితే రైతులు అధిక ధరను పొందడానికి అవకాశం ఉంటుంది. కవర్లు అయిపోయిన తర్వాత భద్రపరుచుకున్నట్లయితే కనీసం 2-3 సంవత్సరాలు ఈ కవర్లు చిరగకుండా ఉంటాయి. కాబట్టి రైతులు వీటిని భద్రపరుచుకొని మళ్ళీ 2-3 సంవత్సరాలు వీటిని ఉపయోగించుకోవడం వల్ల ప్రతి సంవత్సరం కొనాల్సిన అవసరం ఉండదు. మామిడిలో కవర్లు కట్టే విధానం అందుబాటులోకొచ్చాక ఎగుమతి అవకాశాలు సైతం పుంజుకున్నాయంటూ అధికారులు చెబుతున్నారు. తోట వద్దకే వ్యాపారులు రావడంతో రైతులకు మంచి ధర లభిస్తోందంటున్నారు. కవర్లు కట్టడానికి ఆరంభపు పెట్టుబడి కొంత ఎక్కువే అయినప్పటికీ జాగ్రత్తగా భద్రపరుచుకుని మరో 2 సీజన్ల వరకు వినియోగించుకునే అవకాశం ఉంటుందంటూ అధికారులు చెబుతున్నారు.